అంటున్నాడు నాకు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. మీ ఆశీర్వాదం వల్ల, మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల. వీళ్ళకి కూడా స్వార్థాలు ఎక్కువండి బాగానే. కుళ్ళుబోతనాలు కూడా నేను అనుకున్నాను. అరబీ వాళ్ళకి స్వార్థాలు, పగలు, ప్రతీకారాలు ఇలాంటివి ఉండవేమో అనుకున్నా. వీళ్ళకి అన్నీ ఉంటాయి వీళ్ళకి కూడా. ఎందుకంటే సిచ్యువేషన్ చూసి నాకు అర్థమైంది అనమాట. ఈ చీకటి ఉంది, ఇది సిచ్యువేషన్ చూసి నాకు అర్థమైంది వీళ్ళ కథ కారకానండి. నాకు రూమ్లోనూ ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదు. కనీసం కూలర్ తంటే చిన్నది 200-300 ఉంటుంది ఇక్కడ అనేసి అడిగాం. మన కూలర్ తేలేదు కానీ ఇలా ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు. చూపించండి మన ఫ్రిడ్జ్. చూసారా ఇంకా ఎన్ని డ్రింకులు ఉన్నాయో చూసారా. డ్రింకులు 4 రకాల డ్రింకులు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ తెచ్చిపెట్టుకున్నారు. కనీసం మనకి ఒక డ్రింక్ కానీ ఒక అది కానీ ఎప్పుడు ఒక అతను ఉన్నాడు, అతను ఇస్తాడు కానీ అతను లేడు. ఎప్పుడన్నా గట్టిగా పని చేసినప్పుడు ఇచ్చేవాడు. అసలు ఇక్కడ ఉన్నాడు. నాకు ఒకడు ఆడు ఇడు అనకూడదు కానీ వీళ్ళు చేసే పని వల్ల అనవలసి వస్తుంది. మరి ఏం చేస్తాం. అబ్బో ఇగో ఎన్ని చాక్లెట్ బాక్సులు అనమాట. కొజ్జారు ఇది చూసారా. వీళ్ళకి స్వార్థం ఉండదు అనుకుంటాం కానీ నాకు ఆ డ్రింకులు వద్దు, అది వద్దు కానీ చిన్న కూలర్ కొనుక్కరండి అనేసి అన్నాను. వాళ్ళ డ్రింక్ ఇస్తే అంతే, ఇవ్వకపోతే అంతే. కానీ అలాగని మనం తీసుకుని తాగి తిని ఆ టైప్ కాదు. మనకు అలవాటు లేని పని అది. మనం వేరే ఎదటోళ్ళ సొమ్ముని ఏదో కింద చూద్దాం. అదే నాకు వీళ్ళకి అదే అన్నాను కదా నేను. ఇప్పుడు ఈ గవాసాయి అన్నిటికీ బయట పెట్టాలి. మొన్న ఎండేసాను కదా ఒంటి మాసం. ఆ ఒంటి మాసం ఏంటంటారు దాన్ని, మరుగుగా వండాలి. అంటే రొట్టెలు చేసి అట్లా మళ్ళీ వండాలన్నమాట. వంట చూపించమని ఎవరైనా కామెంట్ చేస్తే మీ వంటలు చూపిస్తాను. మరి అంటే వీళ్ళ స్వార్థం చెప్తున్నాను. వీళ్ళకి అవి ఉండవు అనుకున్నాను కానీ ఉంటాయి. వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటాయి. అంటే మనలాంటి వాళ్ళని సీదరగా చూస్తారు అది. అంతేగాని వాళ్ళల్లో మాత్రం అలా గొడవలు ఆడుకోవటం కానీ, పగలు కానీ, ప్రతీకారాలు కానీ వాళ్ళల్లో ఉండవు. మన మీద ఉంటాయి. మనం ఏదో నీచు గంపు కింద ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదో సేకర చేస్తాం కదా, ఎట్టి సేకరవి. అందుకని వాళ్ళకి బాగా లోకువ. మనం అంటే వాళ్ళకి అలుసు. మా దగ్గర పని చేస్తున్నాడు వీడు, డబ్బులు ఇస్తున్నాం, ఏం చేసినా పడతాను. రాత్రి మా ముసలోడు ఒకడు వచ్చే వాళ్ళిద్దరు కాక ఇంకొకడు వచ్చాడు. అది నా మీద కేకలేసి చెయ్యెత్తాడు. కొట్టనాక ఎత్తే నేను ఊరుకుంటానండి. నోరు మూసి ఇంటి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడి మీద తిరగబడ్డాం అనుకో, మళ్ళీ వాళ్ళ కొడుకులు 3 ఉన్నారు. వాళ్ళ అందులోకి వయసులో పెద్దోడు. ఆయన మెంటలు వచ్చింది, కాసేపు నార్మల్గా ఉంటాడులే అనేసి రూమ్కి వెళ్ళిపోతుంది. సరే అండి, గవాసాయి ఇట్టేస్తాను అక్కడ ఎట్టుకెళ్ళి. మీరు మూత ఏంటనుకుంటున్నారా? ఈ గవాసాయి మూత ఏంటంటే, నేను పొద్దున్న గవాసాయి టీ అన్నీ ఇక్కడ పెడతాను. మళ్ళీ 10 గంటలకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టాలి. మళ్ళీ 4 గంటలకు తెచ్చి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ 4:30-5 గంటల లోపల పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు టైం ఎంత అయింది? 6 అయింది. 6 గంటలకు ఇక్కడ పెట్టాలి. సాయంత్రం ఇక్కడ కూర్చుంటారు కాదు. ఇన్నిసార్లు తిరగాలన్నమాట. ఆ ముసలోడు రాత్రి నా మీద ఎందుకు కొట్టనాకు వచ్చాడంటే, ఆ జనరేటర్లోనూ ఇంజనీర్లు తక్కువ అయిపోయింది. వాళ్ళ దెబ్బలాడుకున్నారు. నేను విన్నాను. దెబ్బలాడుకుంటే నన్ను రెంచిలెట్టు రమ్మన్నాడు. రెంచిలెట్టుకు వచ్చి అక్కడ ఇట్టానండి. అంతే అంటున్నాడు. నాకు కోపం వచ్చింది ఎంతైనా కానీ బాధ కలిగిన తర్వాత ఇలా బతికింతే ఇంకా అనేసి నేను ఇలా వచ్చేసినప్పుడు ఇంకో అతను అన్నాడు, అక్కడికి మెంటలు వచ్చేసింది, పట్టించుకోక అని అన్నాడు. సర్లే అనేసి ఇంకా వెళ్ళలేదు. అక్కడ రూమ్లోంచి ఇంకా వెళ్ళలేదు. అక్కడికి వాళ్ళే మార్చుకుని వాళ్ళే జనరేటర్ అయ్యా ఆన్ చేసి ఉన్నారు. అంటే వాళ్ళ కోపం పట్టరు, దెబ్బలాడుకోరు, మనం వేసి చూపించారు. ఇలాంటివి అనమాట. ఇయ్యేదో స్వార్థాలు అనమాట. ఉంటుంది అంటే కదా తీయాలి. అది తీసి మరుగుగా ఉండాలి. మళ్ళీ అటుకు రొట్టెలు వేయాలి స్పెషల్. కానీ
రొట్టెలు వేయాలి, అది కూర ఉండాలి, కూరలో వేయాలి. ఇలా తిప్పలు పెడతారండి నన్ను నీళ్ళు. ఇచ్చిది ఏముండదు కానీ ఫ్రిడ్జ్ కొనుక్కు తెచ్చుకున్నారు. ఫ్రిడ్జ్ ఫోన్లో కొనుక్కు చూసారా ఇక్కడ ఏలాడుతున్నాయి. మొన్న దాన్ని అంతా ఎండేసాం. ఆ ఎట్టుకెళ్ళి మూట కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాం. ఇలాగ 5-6 ముక్కలు అట్టుకొచ్చి ఇంకా ఎన్నో 2, 3, 4 చాలా ఉన్నాయి. ఇలా అట్టుకొచ్చి మళ్ళీ ఎండేస్తున్నాడు. ఇవి తీసి వండాలంటే ఇప్పుడు వడియాలి ఒంటి మాసం ఎండు వడియాలి అన్నట్టుంది. ఈ వడియాలు అట్టుకెళ్ళి వండెట్టేయటమే. చూసారా ఇంతంత రొట్టెలు చేయాలన్నమాట, పెద్ద పెద్ద రొట్టెలు. రొట్టెలు అయితే వేసాను సైజు సేటంతా, కానీ ఇట్లని ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు రొట్టెలని ఇలా చేసాను అనమాట, ముక్కల కింద. ఇప్పుడు ఈ ఎట్టుకెళ్ళి వండిన ఎండు మాసం సోలనాలు వేయటమే. ఇదిగో ఎండు మాసం సోలన కూర, ఎండు మాసం చూసారా. ఇప్పుడు ఇందులో వేసి తిప్పేయటమే, అంతే అయిపోయినట్టే ఇంకా వంట. ఇదే నా వంట కార్యక్రమం. రోజు ఏదో వెరైటీ. రొట్టెలు వేసాను, రొట్టె ముక్కలు వేసి తిప్పేసాను. అయిపోయింది. బొగ్గ చిన్న మంట మీద పెట్టేసాను అనమాట. పెద్ద మంట పెట్టామంటే కింద అడుగంటే మాడిపోద్ది. మళ్ళీ రాత్రి వంట విప్పుంది. మళ్ళీ పొద్దున్నే నన్ను బతిమాలేసాడట. అంత గొడవ పెట్టిన తర్వాత నాతో మాట్లాడకూడదు, సిగ్గున్నవాడైతే. పొద్దున్నే నన్ను బతిమాలేసి మేకలగాడ పని ఉన్నది రా అన్నాడు. మనం తీరా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఏ పని చెప్తే పని చేయాలి. ఇంకా కాబట్టి టిఫిన్లు అయ్యి వండేసి అక్కడ ఎట్టి ఇంకా అక్కడికి పరిగెట్టాం మేకలు. حفرة تحت شوي هذا ما يقبل هذا رمال ها ريد منك స్వార్థం అంటే చెప్తున్నాను చూసారా. పని ఉన్నది కాబట్టి పొద్దున్నే బతిమలాడాడు. అదే పని లేదనుకో, మా పని లేకపోయినా ఇంకా అప్పుడే వాళ్ళకి కోపం వచ్చినప్పుడే కైకేయమంటాడు. నాకు కోపం వచ్చింది అనుకో, కానీ మనం ఏం చేద్దాం, ఇక్కడికి పని చేయడానికి వచ్చాం కాబట్టి అలా సర్దుకుపోవాలంతే. అందులోకి పెద్ద అయినా కుర్రోడు అయితే కాదు, పెద్ద అయినా పెద్దోళ్ళకి ఇంకేంటి చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి కదా. ఇంకా సర్లే అని ఇంకా అలాగా ఇచ్చిపుచ్చుకున్నాను. ఇంకా సరే అండి. అయితే ఈరోజుకి వీడియో మరి నాది ప్లీజు +2 లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ చేస్తే ఆ లైక్ వల్ల అంట నా వీడియో కొంచెం ఎదరికి వెళ్తుందంట. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. గమ్మున నోరు తిరగదు నాకు. నోరు తిరగటం అంటే అలాంటి రిస్కీ పదాలు అంటే వంకర తంకరగా ఉంటాయి చూడు, ఆ పదాలు గమ్మున వాడలేను అనమాట. ఓకే అండి, మరి అయితేని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, మరి ఉంటాను. బాయ్ బాయ్. అందరికీ జై హింద్. నచ్చితే మాత్రం ఏ ఊరు నుంచి చూస్తున్నారో కంపల్సరీ, ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.